ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. మార్కెట్ కళ్లల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. ఇక బొప్పాయి, టొమాటో తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరింత సమాచారాన్ని మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. నిన్న సాయంత్రంతో పాటు తెల్లవారుజామున అకాల వర్షము, గాలి దుమారము పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయని చెప్పాలి. అయితే జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి గాలి దుమారంతో కూడిన వర్షానికి అపార నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఆయా మార్కెట్ యార్డ్లలో ధాన్యం తడిసి ముద్దవగా పలు చోట్ల ఉద్యాన పంటలు పూర్తిగా నేల కొరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక ఇదే మాదిరిగా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అచ్చంపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, దేవరకద్ర మార్కెట్ యార్డ్లలో ధాన్యం తడిసి ముద్దైంది. వేల బస్తాల ధాన్యము నీట నానినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మరోపక్క పెద్ద పెద్ద భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు, హోల్డింగ్స్ అంతా కూడా నేల కొరిగినటువంటి సిచ్యువేషన్ మనకి జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రధాన పట్టణాల్లో కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సీజన్లో ఈ రకమైనటువంటి గాలి దుమారము, ఇంత నష్టము ఇంతకు ముందెప్పుడు వాటిలో లేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి రైతులు, ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఈ తోటకు సంబంధించినటువంటి యజమాని ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేశారు, ఎంత నష్టం వాటిల్లింది, మరి ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు? 5 ఎకరాల్లో బొప్పాయి సాగు చేసామండి. ఇందులో మొత్తంగా 4,000 మొక్కలు ఉన్నాయి. 4,000 మొక్కలకు గాను దగ్గర 100 టన్నుల పంట దిగుబడి నష్టం జరిగింది. రూపాయల్లో ఆలోచిస్తే 15 లక్షల రూపాయల పంట దిగుబడి ఇప్పుడు నష్టం జరిగిందండి. అధికారులు వచ్చారు, చూసి వెళ్తున్నారు. ఏం చేస్తారనేది తర్వాత ఆలోచించి చెబుతా ఉన్నారు. వాళ్ళ పై అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. చిక్కుడు పంట 1 ఎకరన్నర నష్టమైంది. టమాటో 2 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఓవరాల్గా 20 లక్షల రూపాయల ఆర్థిక నష్టాన్ని మిగిలించింది. చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తం విపత్తు ఇదే మొదటిసారి అండి జరగటం. ఇంతకు ముందు ఎప్పుడు మేము ఏదో వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఏదైనా ఒక కార్నర్లో చిన్నగా పంట డ్యామేజ్ అవటం చూసాం, కానీ ఇంత భారీ మొత్తంలో ఆర్థిక నష్టం అనేది ఇదే మొదటిసారి. కాబట్టి అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద చేతికొచ్చినటువంటి పంట మరో 3-4 రోజుల్లో తెంచే అవకాశం ఉంది. ఈ సందర్భంలో గాలి దుమారం రావడంతో పంట అంతా కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. 5 ఎకరాల్లో సాగు చేసినటువంటి పంట అంతా కూడా నేల కొరిగింది. దాదాపు 20 లక్షల వరకు నష్టం వాటిల్లని చెప్పేసి రైతులు చెప్తున్నారు. బొప్పాయితో పాటు ఇతర వాణిజ్య పంటలు, కూరగాయల సాగు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం తడిసి ముద్ద, పూర్తిగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. మరోపక్క నష్టపోయినటువంటి పంటలకి ప్రభుత్వం నుంచి సాయం అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతులు